నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో నేడు మనకు కనిపిస్తున్నటువంటి ప్రధాన వార్తలు ఇక్కడ చూస్తున్నట్లయితే 42% బీసీ బంద్ కోటా కోసం పోరుబాట నేడే బీసీల బంద్ అంటే ఇక్కడ ప్రధాన వార్త చూడొచ్చు. 42% రిజర్వేషన్ సాధనకు బంద్ ఫర్ జస్టిస్ విజయవంతం చేయాలని బీసీ జేఏసీ పిలుపు. ఇప్పటికే పార్టీలు కుల ప్రజా సంఘాల మద్దతు. బంద్ కు అండగా సబ్బండ వర్ణాలు కృష్ణయ్య వెల్లడి. మద్దతుగా ఆటో కార్మికుల ర్యాలీ. రాష్ట్ర వ్యాప్త బీసీ బంద్ కు అంతా సిద్దమయ్యారు. అఖిల పక్షాలు మద్దతు తెలిపాయి. కుల ప్రజా సంఘాలు సంఘీభావంగా నిలిచాయి. బంద్ విజయవంతం కోసం ఊరూరా బీసీ ప్రతినిధులు ప్రచారం నిర్వహించారు. బంద్ లో పాల్గొనాల్సిందిగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం మరింత ఊపునిచ్చినట్టయింది. దీంతో శనివారం నిర్వహించనున్న బంద్ వాతావరణం శుక్రవారం నుంచే కనిపించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం బంద్ ఫర్ జస్టిస్ పేరిట బీసీ సంఘాల జేఏసీ శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. మా వాటా మాకు దక్కాల్సిందే. కాంగ్రెస్ కు బీసీలంటే చులకన. బడ్జెట్ లో బీసీలకు భిక్షమేస్తున్నారు. బంద్ ను విజయవంతం చేయాలి. మండలి ప్రతిపక్ష నేత సిరికొండ. 42% కోటా పెంచాకే ఎన్నికలు పెట్టాలి అన్న దాస్యం వినయ్ భాస్కర్. స్థానిక ఎన్నికలపై మీ నిర్ణయం ఏమిటి? పాత పద్ధతిలో నిర్వహణపై మీ నిర్ణయం చెప్పండి. ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం. తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా. 4 ఇండ్లు 99 బోగస్ ఓట్లు. జూబ్లీహిల్స్ లో తవ్విన కొద్దీ బయటపడుతోన్న దొంగ ఓట్లు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ చోరీ లీలలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రతినిధులు చేపడుతోన్న క్షేత్రస్థాయి పరిశీలనల్లో దొంగ ఓట్లు కుప్పలు తెప్పలుగా వెలుగు చూస్తున్నాయి. ఏ గల్లీని కదిలించినా వందలాదిగా బోగస్ ఓట్లు బయటకు వస్తున్నాయి. 2 ఫ్లోర్లు దాటిన ఏ ఇంట్లో చూసినా పదుల సంఖ్యలో దొంగ ఓట్లు వెలుగు చూస్తున్నాయి. నియోజకవర్గంలో అంతులేని ఓట్ చోరీ లీలలు క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగు చూస్తోన్న వైనం. బోరబండలోని ఒకే ఇంట్లో 35 ముస్లిం ఓట్లు. మైనార్టీ ఓటర్లు లేని కాలనీలోనూ కుప్పలు తెప్పలు. ఆ ఓట్లెవరివో తెలియదంటోన్న యజమానులు. బోరబండ డివిజన్ లో ఓటర్ జాబితాను పరిశీలిస్తోన్న జగదీష్ రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో మునుపెన్నడూ చూడని వాళ్లు, ఎప్పుడూ అక్కడ నివసించని వారు ఓట్లు కలిగి ఉంటున్నారు. ఆ చిరునామా కలిగిన యజమానులు తమకు తెలియకుండా తమ ఇంట్లో వీళ్ళెప్పుడున్నారని అవాక్కవుతున్నారు. తాజాగా బోరబండ డివిజన్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, బడుగుల లింగయ్య యాదవ్ బృందం తనిఖీ చేయగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఒకే గల్లీలోని 4 ఇండ్లను పరిశీలించగా ఏకంగా 99 దొంగ ఓట్లు వెలుగు చూశాయి. వారంతా స్థానికేతరులే కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీఆర్ఎస్ ప్రతినిధులు బోరబండ డివిజన్ లోని బంజారానగర్ కవిత పబ్లిక్ స్కూల్ లేన్ లో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అక్కడున్న ప్రతి ఇంటిలో కనీసం ఒకటైనా బోగస్ ఓటు ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా 4 ఇండ్లను తనిఖీ చేస్తే 99 దొంగ ఓట్లు బయటపడ్డాయి. నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మరో వార్త ఇక్కడ చూడొచ్చు. కాంగ్రెస్ కమలం మిలాఖత్. జూబ్లీహిల్స్ లో ఇద్దరి దోస్తి, అందుకే డమ్మీ పోటీ. ఉప ఎన్నిక వేళ ముఖ్య నేతల రియల్ ఒప్పందం. బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలని చేతులు కలిపిన పార్టీలు. జూబ్లీహిల్స్ పోరులో కావాలనే బీజేపీ వెనుకంజ. డమ్మీ అభ్యర్థికి టికెట్, ప్రచారానికి నేతలు దూరం. పోటీలో ఉన్నామా అని పార్టీ శ్రేణుల్లో అనుమానాలు. కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందంపై సీనియర్ల ఆగ్రహం. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ఇరువురి కలయిక. అవమానంతో బీఆర్ఎస్ వైపు చూస్తోన్న నాయకులు. గులాబీ పార్టీలోకి భారీగా చేరుతోన్న స్థానిక నేతలు. మనకు నష్టం జరిగినా పర్వాలేదు, బీఆర్ఎస్ ను మాత్రం గెలవనివ్వొద్దు. అదే అంతర్గత సూత్రంతో బీజేపీ కాంగ్రెస్ చేతులు కలిపాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ ఇరు పార్టీల ధోరణి తెర వెనుక ఏం జరిగిందో తేటతెల్లం చేస్తూనే ఉంది. 2 పార్టీల నేతలు మిలాఖతయ్యారని, అందుకే బీజేపీ ఉత్తుత్తి పోటీకి దిగిందని సమాచారం. ఆ మేరకు డమ్మీ అభ్యర్థిని రంగంలోకి దింపిన బీజేపీ నాయకత్వం కనీసం ప్రచారానికైనా అటువైపు చూడడం లేదని సమాచారం. పోటీకి ముందే ఓటమిని ఒప్పుకున్నట్టు బీజేపీ నాయకత్వం వ్యవహరించడం వెనుక ఇద్దరు ముఖ్య నేతల మధ్య రియల్ ఎస్టేట్ సంస్థలు భూములకు సంబంధించిన పర్మిషన్ల డీల్ కుదిరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 2 జాతీయ పార్టీల తెర వెనుక ఒప్పందంపై జూబ్లీహిల్స్ ఓటర్లు విస్తుపోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు సవాల్గా తీసుకున్నాయి. అధికార పార్టీని దెబ్బతీసేందుకు వివిధ వర్గాలు స్వతంత్రంగా బరిలో దిగుతున్నాయి. హోరాహోరీగా సాగుతోన్న ఈ పోటీలో ఒక్క బీజేపీ మాత్రమే తనకేం పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఉప ఎన్నికతో తమకేం సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తిస్తోంది. చివరి నిమిషంలో అభ్యర్థిని ఎంపిక చేయడం, ముఖ్య నేతలంతా ప్రచారానికి దూరంగా ఉండడంతో బీజేపీ శ్రేణులు, రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డమ్మీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారని బీజేపీ నేతలు, కార్యకర్తలే విమర్శిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 26,000 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు పెరిగాయి. అయినా ఈ సీటును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ అయ్యాయన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రెండు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు దోస్తీ కట్టారని, వారి మధ్య రియల్ ఒప్పందం కుదిరిందని బీజేపీ శ్రేణుల్లో బాహాబాటంగానే చర్చ జరుగుతున్నట్టు ఇక్కడ వార్త చూడొచ్చు. ఐఏఎస్ ఐపీఎస్ లకు ఎదురు దెబ్బ. నాగారం భూదాన్ భూములపై స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరణ. విచారణ కమిషన్ ఏర్పాటుకు చట్టం అనుమతించదని వెల్లడి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో తాము కొనుగోలు చేసిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చేసిన ప్రయత్నాలు హైకోర్టులో ఫలించలేదు. సర్వే నంబర్లు 181, 194, 195లోని భూదాన్ భూములపై ఉన్న స్టేను ఎత్తివేయాలంటూ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్, వికాస్ రాజ్ కుమార్తె ఐశ్వర్యరాజ్ హైకోర్టులో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 12.5% కోటాకు సచివాలయంలో నిరసన సేగ. హెచ్ఓడీల నుంచి అధికారులను సెక్రటేరియట్ కు తీసుకునే జీవోపై ఏఎస్ఓల ఆగ్రహం. సెక్రటేరియట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన. గతంలో జరిగిన ఉల్లంఘనలను సరిదిద్దాలని డిమాండ్. నమస్తే తెలంగాణలోని మరిన్ని ప్రధాన వార్తలు చూసినట్లయితే, మళ్లీ వస్తాం, పరిశ్రమలను ప్రోత్సహిస్తాం, ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం. సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్కును సందర్శించిన కేటీఆర్. భారతీయులకు నో ఛాన్స్. 2028 వరకు గ్రీన్ కార్డు లాటరీలో పాల్గొనేందుకు అనుమతి నిరాకరణ. అమెరికాకు భారీగా తగ్గిన భారత విద్యార్థులు. మంత్రివర్గమా దండుపాల్యం ముఠానా అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. కేబినెట్ మీటింగ్ లో వాటాల పంచాయతీనా అన్న హరీష్ రావు. అరడజన్ వర్గాలుగా మంత్రులు చీలిపోయిండ్రు. ఉద్యోగాల్లో 95% లోకల్ రిజర్వేషన్, నీళ్ల వాటా కోసం కేంద్రంతో కేసీఆర్ కొట్లాడిండ్రు. కమిషన్లు, కాంట్రాక్టులు, పోస్టింగులు, వాటాలు, కబ్జాల కోసం కాంగ్రెస్ మంత్రులు కొట్లాడుతున్నారు. పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ నటులు, కాంట్రాక్టర్లను గన్లతో బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్. బీఆర్ఎస్ ట్వీట్లపై కేసులు పెట్టే డీజీపీ కాకి బుక్. తుపాకులతో బెదిరిస్తున్న వారిపై కేసులు పెట్టదా? ఇది బీజేపీ కాంగ్రెస్ జాయింట్ సర్కార్ కాకుంటే ఆరోపణలపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలి. 23 నెలల్లో ఏం సాధించారని విజయోత్సవాలు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. ఛత్రీ పట్టి పరిశ్రమలు తెస్తే తుపాకీ పెట్టి బెదిరిస్తున్నారు. కేసీఆర్ పాలనలో టీఎస్ఐ పాస్ తెచ్చి అనుమతులను సులభతరం చేసినాం. రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చినాం. పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేసినాం. టెక్ మహీంద్రా సీఈఓకు నాడు కేటీఆర్ వర్షంలో గొడుగు పట్టి ఆహ్వానించిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యాపారవేత్తలకు తుపాకులు పెడుతున్నారు అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. కాంగ్రెస్ సర్కారుది క్యాబినెట్ లా లేదని, దండుపాల్యం ముఠాలా ఉన్నదని మాజీ మంత్రి హరీష్ రావు దెప్పిపొడిచారు. కేబినెట్ మీటింగ్ పేరిట కాంగ్రెస్ మంత్రులు కమిషన్లు, కాంట్రాక్టులు, కబ్జాలు, పోస్టింగుల్లో వాటాల పంచాయతీలు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల్లో 95% లోకల్ రిజర్వేషన్, నదుల్లో నీటి వాటా, నిధుల వాటా కోసం కేంద్రంతో కొట్లాడితే నేటి ముఖ్యమంత్రి, మంత్రులు కమిషన్లు, కాంట్రాక్టులు, అక్రమ వసూళ్లలో వాటాల కోసం కొట్లాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ముగ్గురు మంత్రులకైనా గ్రీన్ ఛానల్ అంటూ క్యాబినెట్ ఫైట్ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. గల్లాపేట నుంచి వాళ్ల శాఖలకే బిల్లులా, మిగిలిన మంత్రుల కుతకుత. వారి అనుబంధ కంపెనీలకైనా ఖజానా నుంచి చెల్లింపులు. ఆ ముగ్గురి శాఖల్లో పనులకు 1000 కోట్ల నిధులు. వారి కోసం 22 నెలల్లో 78,000 కోట్లు చెల్లింపు. ఆ 3 శాఖల్లో బిల్లుకైనా నో పెండింగ్ విధానం. మిగతా మంత్రులకు మాత్రం ప్రాపర్ ఛానల్ ఎగ్గతి. ఇతర శాఖల పనుల పంపకంలోనూ వారిదే జోక్యం. రాష్ట్ర కేబినెట్ లో వివక్షపై రగులుతోన్న మంత్రులు తమ శాఖల బిల్లులను తొక్కిపెడుతున్నారని ఆగ్రహం. రాష్ట్ర ఖజానా నుంచి ముగ్గురు మంత్రుల శాఖలకు గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయా? మిగిలిన వారంతా ప్రాపర్ ఛానల్లో బిల్లుల కోసం క్యూ కట్టాల్సిందేనా? తాజా పరిణామాల నేపథ్యంలో ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ బిల్లుల వివాదం కేబినెట్ ను కుదిపేస్తోండగా తమ మీద కొనసాగుతోన్న వివక్ష మీద పలువురు మంత్రులు కుతకుత ఉడికిపోతున్నారని సమాచారం. మొదటి నుంచి కొన్ని సంస్థలకే పనులు దక్కుతుండడం, కొందరి శాఖల బిల్లులను యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేస్తుండడంపై వారు రగిలిపోతున్నారని తెలిసింది. ముగ్గురు కీలక మంత్రుల శాఖల్లోని బిల్లుల చెల్లింపులకే రాష్ట్ర ఖజానా మొత్తం పోతోందా? వారికి అనుబంధంగా ఉన్న కంపెనీలకే 1000 కోట్ల నిధుల వరద పారుతోందా? మిగతా మంత్రులకు ప్రాపర్ ఛానల్లో రావాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారా? ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోన్న తీవ్ర చర్చ ఇదే. ఇతర మంత్రులు 10 లక్షల బిల్లు తెచ్చినా తిప్పించుకుంటుండగా ఆ ముగ్గురికి మాత్రం గ్రీన్ ఛానల్లో క్షణాలపై ఖజానా నుంచి నగదు జమ అయిపోతోందట. ఇక 10 లక్షల నుంచి 20 లక్షల పనులు చేసుకున్న చోటా మోటా కాంట్రాక్టర్లకు ₹1 విదిలించని ప్రభుత్వం ఆ మంత్రుల శాఖల్లో జరిగిన పనులకు మాత్రం నో పెండింగ్ విధానాన్ని పాటిస్తోందని మిగతా మంత్రులు ఉడికిపోతున్నారు.
ముగ్గురు కీలక మంత్రుల శాఖల్లో బిల్లుల చెల్లింపులు, వారికి సన్నిహితంగా ఉండే కాంట్రాక్టు కంపెనీలకే ఖజానా మొత్తం తరలుతున్నదని సహచర మంత్రులు కుతకుతలాడిపోతున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం కళ్యాణ నిలయం, కేటీఆర్ నిర్ణయం పేదలకు వరం, 50 శుభకార్యాలకు వేదికగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయ భవనం. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. బీఆర్ఎస్ కార్యాలయం కళ్యాణ నిలయం అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. పేదల కోసం పార్టీ మీటింగ్ హాల్ ఏసీ కళ్యాణ మండపంగా మార్పు, సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు 2.5 ఏళ్లుగా ఉచిత సేవలు, పెండ్లిళ్ల ఆర్థిక భారం తప్పడంపై పేద కుటుంబాల హర్షం, 50వ వివాహానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. సంతోషంగా పెళ్లి చేస్తున్నాం, మాది బద్దెనపల్లి, నా కూతురు పెళ్లి కోసం ఫంక్షన్ హాల్ మాట్లాడేందుకు వెళ్తే ఆర్థిక స్తోమతకు మించి ధర చెప్పారు. కేటీఆర్ సార్ ను కలిసి విషయం చెబితే మన తెలంగాణ భవన్ ఉండగా ఫంక్షన్ హాల్ ఎందుకని ఉచితంగా ఇచ్చిండు. దాదాపు 1 లక్ష వరకు ఆర్థిక భారం తప్పింది. కేటీఆర్ సార్ కు రుణపడి ఉన్నాం. పేదింటి పిల్లలకు ఇక్కడే సంతోషంగా పెళ్లిళ్లు చేస్తున్నారు అని, అన్ని సౌలతులు బాగున్నాయంటూ ఆవునూరు వెంకట్రాములు బద్దెనపల్లి వాసి వ్యాఖ్యానించినట్టుగా వార్త చూడొచ్చు. కాంగ్రెస్ మాటిచ్చి మోసం చేసింది, పార్టీని కాపాడేందుకు ఆస్తులు అమ్ముకున్న వివేక్, అతడి కుమారుడికి పదవులు ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు. నేను కూడా సీఎం అయితా, జడ్చర్లకు 5,000 కోట్లు తీసుకొస్తా, కాంగ్రెస్ లో ఎవరైనా సీఎం కావచ్చు, ఇంకో 2 సార్లు గెలిస్తే నేనే సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే నిధులు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు. విభేదాలు సమస్యని అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. ఉన్నవి మీడియా సృష్టించినవే, బీసీ రిజర్వేషన్ పోరాటం ఆగదు, 24న నిపుణులతో చర్చిస్తాం, విలేకరులతో మంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. రసమయ్యి ఇంటిపై కాంగ్రెస్ రాళ్ల దాడి అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. మాజీ ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంపై అధికార పార్టీ నేతల దౌర్జన్యం, కాంగ్రెస్ నేతల దాడిలో రసమయ్యి బాలకిషన్ ఇంటి కిటికీలు ధ్వంసం, సిద్దిపేట జిల్లా గుండారంలో ఉద్రిక్తత, పలువురు నేతల అరెస్ట్, దాడికి నిరసనగా ఎమ్మెల్యే కవ్వపల్లి దిష్టిబొమ్మ దహనం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ ఇంటిపై శుక్రవారం దాడికి తెగబడుతోన్న కాంగ్రెస్ నాయకులు. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. డెంగ్యూ పంచ, సెప్టెంబరు నాటికి రాష్ట్రంలో 6,120 కేసుల నమోదు, 4,580 టైఫాయిడ్, 249 చికెన్ గున్యా, 209 మలేరియా కేసులు, నిరుడి కంటే 6% పెరిగిన సీజనల్ వ్యాధులు.